ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల రెండో వారంలో జరగబోయే పూర్తి మార్పులు. మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితం ఎటువంటి మార్పులు చెందబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయేటటువంటి పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధిస్తారు. మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలగబోతోంది. ఈ కన్యా రాశి వారికి సమయంలో అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారిపోతుంది. ఈ కన్యా రాశి వారు అనగా ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, దిస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. పొడవైన ముక్కు, వెడల్పైనటువంటి నుదురు కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి సమయంలో ప్రారంభించబోయే పనులలో మీకు శ్రమ అనేది అధికం అవుతుంది. ఆత్మీయుల సలహాలు, సహకారాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శక్తిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీకు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. అయితే ఓర్పు, సహనం చాలా అవసరం. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో అనుభవంతో అడుగులు వేయాలి. వారం మధ్యలో శుభవార్తలు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. మీ లైఫ్కి ఈ సమయంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింటే రాబోతుంది. మీరు ఎప్పుడూ చూసినా సరే కల్లో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. ఆర్థిక పరిస్థితి అనేది మీకు ఈ సమయంలో స్థిరంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. 10వ ఇంట్లోని గురువు మీ యొక్క ధనస్థానమైన తులారాశిని వీక్షిస్తున్నాడు. దీనివలన ఆదాయం నిలకడగా ఉంటుంది మరియు కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన బోనస్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ధనాధిపతి శుక్రుడు 6వ ఇంట్లోకి మారడం వలన ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా పాత బాకీల తీర్పు కోసం ఖర్చులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. కొత్త అప్పులు తీసుకోకుండా పాతవి తీర్చడానికి ఇది చాలా మంచి సమయము. న్యాయపరమైన వివాదాల కోసం కొంత ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ కూడా అంతిమంగా అది మీకు లాభదాయకంగానే మారుతుంది. మీ రాశ్యాధిపతి బుధుడు మరియు మరికొన్ని గ్రహాలు 6వ ఇంట్లో అంటే రోగస్థానంలో ఉన్నందున ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. రోగ నిరోధక శక్తి బాగున్నప్పటికీ కుంభరాశిలోని వాయుతత్వం వలన నరాల బలహీనత, నిద్రలేమి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కన్యా రాశి వారి ప్రధాన బలహీనతలుగా తల ఎత్తవచ్చు. ఈ నెల చివరిలో కుజ రాహుల కలయిక కారణంగా 6వ ఇంట్లో ఉష్ణ సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. వంటగదిలో లేదా కార్యాలయంలో పదునైన వస్తువులతో కానీ పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఓర్పు అనేది చాలా అవసరం. 7వ స్థానంలో శని సంచారం వలన దాంపత్య జీవితంలో కొంత దూరం లేదా అసంతృప్తి కూడా మీకు కలగవచ్చు. మీరు పనిలో ఎక్కువగా నిమగ్నం అవడం, 10వ ఇంట్లో గురువు లేదా రోజువారీ సమస్యలను చక్కదిద్దడంలో మీరు బిజీగా ఉండడం వలన మీ యొక్క భాగస్వామి నిర్లక్ష్యానికి గురి అయినట్లుగా కూడా మీరు భావించవచ్చు. చతుర్థాధిపతి గురువు 10వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క దృష్టి అంతా కూడా బయట ప్రపంచంపైనే ఉంటుంది. దీనివలన ఇంటి సభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది. ఆఫీసు ఒత్తిడి ఇంటిని తీసుకురాకండి. అవివాహితులకు సంబంధాలు వెతకడం కొంత కష్టంగా కూడా మీకు ఈ సమయంలో అనిపించవచ్చు. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలపైన దృష్టి పెట్టడం ఉత్తమమైన పని. ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక నెల మొదటి 3 వారాలు విద్యార్థులకు ముఖ్యంగా టెక్నికల్ రంగం, కోడింగ్ లేదా గణిత శాస్త్ర విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. 5వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు మీ యొక్క లాజిక్ మరియు తెలివితేటలను పదును పెడతాడు. మీరు క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఈ నెల చివరిలో గ్రహాలు 6వ ఇంట్లోకి మారినప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్, మెడికల్ లేదా లా ఎంట్రన్స్ రాసేవారికి 6వ ఇంటి శక్తి తోడ్పడుతుంది. అయితే అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. క్రమ పద్ధతిలో చదువుకోవడం ముఖ్యం.
చూసారు కదండి. ఈ రాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరు చేయాల్సినటువంటి వైదికపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఆరవ ఇంటి యొక్క దోషాలను మీరు నివారించడానికి మరియు విజయం సాధించడానికి మీరు ఈ పరిహారాలైతే తప్పకుండా పాటించాలి. విష్ణు ఆరాధన. బుధుడు మీ యొక్క రాశ్యాధిపతి అయినందువలన ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అత్యంత శ్రేష్టము. ఇది మానసిక ప్రశాంతతను మరియు ఏకాగ్రతను కూడా ఇస్తుంది. పెసలు దానం చేయాలి. బుధవారం రోజున నానబెట్టినటువంటి పెసలను పక్షులకు లేదా ఆవులకు తినిపించండి. ఇది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. శని దీపము. సప్తమ శని ప్రభావం వలన దంపతుల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి శనివారం రోజున సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. రోగులకు సేవ చేయండి. ఆరవీళ్ళు యాక్టివ్గా ఉన్నందున రోగులకు మందులు దానం చేయడం లేదా అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మీ పైన ఉన్నటువంటి గ్రహ దోషాల తీవ్రత అనేది తగ్గుతుంది. చూసారు కదండి. ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. ఈ కన్యా రాశి జాతకుల గురించి చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావం కలవారుగా ఉంటారు. ఈ కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమంలో వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తాయి. ఇది కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పడుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. మందు మిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చూసారు కదండి. కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.